దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. సో మ్యామ్, ఐరన్ ఉండే ఫుడ్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి మన డైలీ ఫుడ్లో ఎలా? ఎస్. సో మార్నింగ్ కొన్ని నట్స్ సోక్ చేసుకోవచ్చు, ఆర్ Okay. రోస్టెడ్ పీనట్స్ తీసుకోవచ్చు బాదం బదులు. లైక్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేవరకు రాగి మాల్ట్ అయినా, రాగి దోశ అయినా, ఆర్ దోశ పిన్లో నార్మల్గా కొంచెం రాగి యాడ్ చేసుకోవడము. లేదు నాన్ వెజ్ తీసుకుంటా అంటే ఎగ్ శాండ్విచ్ ఏదైనా చేసుకొని అందులో విత్ ఎగ్స్తో పాటు కొంచెం స్పినాచ్ యాడ్ చేసుకోవడము చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా మన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ఒకప్పుడు శనగల్ని ఉడకపెట్టుకొని అది ఓవర్ నైట్ సోక్ చేసి ఉడకపెట్టి దాంతో పాటు కొంచెం పోపు వేసి దాంతోపాటు లెమన్తో పాటు తీసుకునేవాళ్ళు. సో అది బెస్ట్ ఐరన్కి. ఇంకా వాటిలో ఐరన్ కూడా బెటర్గా అబ్జార్బ్ అవుతుంది. సో అట్లా ఈవినింగ్ స్నాక్కి కొన్ని నట్స్ అండ్ సీడ్స్ ఆర్ రోస్టెడ్ పీనట్స్ ఎట్లనన్నా యాడ్ చేసుకోవడము. ఆర్ మధ్యాహ్నంకి పాలకూర పప్పు ఫామ్లో తీసుకోవడము. లేదు పాలకూర ఇంకేదైనా చికెన్లోనైనా ఇన్కార్పొరేట్ చేసుకోవడము. అట్లా కొంచెం ఎక్కువ ఐరన్ అబ్జార్ప్షన్ వస్తుంది. సో ఓవరాల్గా డైలీ మనకి ఒక 15 to 18 milligrams అవసరం ఉంటుంది. లైక్ బ్రేక్ఫాస్ట్లో సీడ్స్ ఏమన్నా పెట్టుకుంటే ఒక ఫిస్ట్ ఫుల్ పీనట్స్ అట్లా తీసుకుంటే మనకి ఒక 10 grams వస్తుంది. సో అక్కడ కొంచెం వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పినాచ్ అంటే లైక్ పాలకూర పప్పు తీసుకుంటే అదొక 5-6 milligrams వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ రాగి దోశ అయినా ఆర్ రాగి మాల్ట్ అయినా ఒక 200 ml వరకు తీసుకుంటే అందులో నుంచి ఒక 6 milligrams అట్లా వస్తుంది. సో నైట్కి మళ్ళీ నార్మల్ ఏది తీసుకున్నా కూడా ఏదైనా శనగల కర్రీ ఆర్ సంథింగ్ ఇంకేమైనా దాల్స్ పెట్టుకొని విత్ నిమ్మకాయ పెట్టుకొని తీసుకుంటే అక్కడ కూడా ఒక 6 milligrams, ఓవరాల్గా 18 milligrams వస్తుంది ఐరన్. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డైలీ ఇట్లాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల సప్లిమెంట్స్ తీసుకుంటూ సో మళ్ళీ ఐరన్ అనేది డ్రాప్ కాకుండా ఉంటుంది. ఓకే, పర్ డే ఎంత ఐరన్ అంటే ఇంటేక్ తీసుకుంటే బెటర్ అంటారు? ఉమెన్కి ఎస్పెషల్లీ అంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన ప్యూబర్టీ అటైన్ అయిన వాళ్ళకి 15 to 18 mg ఇస్ ద డైలీ రిక్వైర్మెంట్. ఓకే, ప్రెగ్నెన్సీలో అది డబల్ అవుతుంది. ఓకే, ప్రెగ్నెన్సీలో 30 milligrams కావాలి. ఓకే, మళ్ళీ వన్స్ పోస్ట్ పార్టమ్ లాక్టేషన్ అప్పుడు అరౌండ్ 10 mg ఉంటుంది. అవును. సో నార్మల్గా ఓవర్కమ్ బ్లడ్ లాస్ అయిన దాన్ని ఓవర్కమ్ కావడానికి అంతే ఉంటుంది. సో బాలింత టైంలో కూడా మనకి పాలక్ ఎక్కువ ఇస్తూ ఉంటారు అండ్ గార్లిక్ ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా, సో ఐరన్ గురించే ఇస్తూ ఉంటారా? సో గార్లిక్కి కొంచెము లాక్టోగ్యాగ్ అంటామంటే దానికి కొంచెం మిల్క్ ప్రొడ్యూసింగ్ టెండెన్సీ ఉంటుంది. సో అది తీసుకుంటే కొద్దిగా మిల్క్ ఎక్కువ వస్తుంది. మటన్ కానీ ఇవన్నీ ఇంకేమైనా నట్స్ అండ్ సీడ్స్ కూడా నువ్వులు ఇవన్నీ కొంచెం తీసుకుంటే మిల్క్ ప్రొడ్యూసింగ్ ఎక్కువ ఉంటుంది, అందుకోసం ఇస్తుంటారు. అండ్ ఐరన్ రిచ్ సోర్సెస్ మన ట్రెడిషనల్ ఫుడ్స్ మనం అన్నీ తింటే ప్రాపర్గా ఏం డెఫిషియన్సీస్ రావు. ఓకే మ్యామ్. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఉమెన్ హెల్త్ గురించి ఎక్కువగా ఏ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు? చాలామంది వేగ్ సిమ్టమ్స్ వస్తారు. టెస్ట్ చేసుకున్నాక న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే అదర్ దెన్ డయాబెటీస్, క్రానిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళు కాకుండా ఏదో చెప్తూ సిమ్టమ్స్ అదైంది ఇదైనా ఏది చేసినా ఎవాల్యుయేట్ చేసేసరికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీసే ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్, వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అయితే మాత్రం అందరూ బర్న్ అవుట్, స్ట్రెస్డ్ అవుట్ ఉంటారు. విత్ కిడ్స్ వచ్చే వాళ్ళైతే ప్రాపర్గా తినక, స్లీప్ లేక, ఎక్స్ట్రీమ్ కొన్ని మంత్స్ వాళ్ళ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసి ఇంకా తప్పదు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే నేను ఇంకా వర్క్ చేయలేను అనుకున్న టైంలో రీచ్ అవుతున్నారు. ఓకే, సో అది కొంచెం వెరీ సాడ్ సిచ్యువేషన్. ఎందుకు మన హెల్త్ గురించి మనం కేర్ తీసుకోలేకపోతున్నాము, డోంట్ నో. ఉమెన్ ఆర్ ఎక్సెలింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అన్నిట్లో సునీత విలియమ్స్ గారు, సో దట్ వాజ్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. అంతా మనం ఎక్సెల్ అవుతున్నా కూడా వై ఆర్ వి లాగింగ్? హెల్త్ విషయంకి వచ్చేసరికి మనల్ని మనం పక్కన పెట్టుకుంటున్నాం. వీఆర్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ ఇంపార్టెన్స్ టు అవర్ సెల్ఫ్స్. దట్ హ్యాస్ టు చేంజ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నేను మాట్లాడుతుంటే జనరల్ కాన్వర్జేషన్స్ అప్పుడప్పుడు, సో పేషెంట్ని జస్ట్ సిమ్టమ్స్ అడిగి పంపించాము. ఓవరాల్గా వచ్చినందుకు వాళ్ళకి మెంటల్ వెల్బీయింగ్ ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నారు, హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ అని చెప్పి మాట్లాడుతుంటాం కదా.
వాళ్ళు చెప్పడం మోస్ట్ ఆఫ్ ద టైం అసలు వాళ్ళకి టైం ఇచ్చుకోరు. అండ్ ఇంకా ఎట్లా అంటారంటే, అట్లా ఎట్లా ఇస్తాం మేడం, వీఆర్ నాట్ సపోజ్ టు కదా అన్న ఫీలింగ్స్ వస్తారు. నో, మనది ఎట్లయినా లాస్ట్లో కదా, మనం జనరల్ నార్మ్ కదా అది అన్నట్టు. నో, ఐ గెట్ అంటే వాళ్ళకి వాళ్ళే లీస్ట్ ప్రయారిటీ ఇచ్చుకున్నారు. సో చూస్తే వాళ్ళు ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ వర్కింగ్ ఉమెన్ ఉంటారు. అంటే ఒక టైప్ ఎక్స్ట్రీమిస్ట్ ఫెమినిజం నడుస్తుంటే కూడా స్టిల్ వీఆర్ సీయింగ్ సచ్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ రావాలి. ఈ మనల్ని మనం ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవడం ఈజ్ నాట్ సెల్ఫిష్నెస్, ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సో మీరు ఫిజికల్లీ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటేనే యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో రీసెంట్గా ఏదో చూస్తుంటాయి, యూ కాంట్ ఫిల్ ఫ్రమ్ అన్ ఎంప్టీ కప్. సో మీ కప్ ఫుల్ ఉంటేనే యూ కెన్ గివ్ ఇట్ టు అదర్స్. సో ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. సో లిజన్ టు యువర్ బాడీ సైన్స్ ఇస్తుంది, నెగ్లెక్ట్ చేయకండి. సో ఎక్స్ట్రీమ్స్ దాకా వెళ్ళకండి. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ బీయింగ్ సెల్ఫిష్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్స్ వెరీ గుడ్. యు ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్ అన్నట్టు. సో టేక్ స్టెప్స్. సో మెయిన్గా ఏ సిమ్టమ్స్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు? నెగ్లెక్ట్ చేయదు. వేగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక ఫ్యూ మంత్స్ వెళ్ళినా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్స్ట్రీమ్కి వస్తే ఇంజెక్షన్స్ ఇవ్వడము ఆర్ సంథింగ్ ఉంటుంది. కొన్ని ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, లైక్ క్యాన్సర్స్ ఉన్నాయి అనుకోండి, ఏవైనా కండిషన్స్, డయాబెటీస్ ఉంది, మీకు ఆ సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి అంటే, ఇఫ్ యూర్ లాస్ట్ 3 months మీ హెల్త్ ప్రాపర్గా లేదు, దేర్ హ్యాస్ బిన్ కాన్స్టెంట్ డిస్టర్బెన్స్ ఉంది, కాన్స్టెంట్గా మీకు ఏదో వన్ ఆర్ ద అదర్ సిమ్టమ్, నాట్ లైక్ వామిటింగ్సే అవుతున్నాయి, 3 months నుంచి వామిటింగే అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి వామిటింగ్ అవుతుంది, ఇంకొకసారి స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు పడకుండా ఉంటుంది, ఇంకొకసారి ఏటో వాటర్ చేంజ్ అయితే లూజ్ మోషన్స్ అవుతుంటాయి. సో ఇవన్నీ మీ ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా లేదు అన్నదానికి ఇండికేషన్స్. సో కాన్స్టెంట్ 3 months నుంచి ఏదైనా దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ అనిపిస్తే ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. డెఫినెట్లీ అది నెగ్లెక్ట్ చేయొద్దు, బికాస్ క్రానిక్ ప్రాసెస్ ఏదో అవుతూ ఉంది. ఓకే, మీరు ఇంకా డిలే చేస్తే ఇంకా వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ లైక్ ఫ్యామిలీలో ఏమన్నా హిస్టరీ ఉంది, లైక్ క్యాన్సర్స్, ఎనీ క్యాన్సర్స్ ఆర్ డయాబెటీస్, లైక్ షుగర్ బీపీ కూడా చాలండి, క్యాన్సర్స్ కూడా అవసరం లేదు. షుగర్స్ ఇట్స్ క్రానిక్ ప్రాసెస్. సో అట్లాంటి ఏమన్నా ఉండి మీకు ఏమైనా హెల్త్ ప్రాపర్గా లేదు, మీ లైఫ్ స్టైల్ కూడా ప్రాపర్గా లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ ప్రివెంటివ్ చెకప్కి వెళ్ళండి. అండ్ ఉమెన్, సో ప్రివెంటివ్ హెల్త్ అంటే క్యాన్సర్స్ రాకుండా కొన్ని ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా ఉంది, లైక్ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి మెయిన్, హెచ్పివి వ్యాక్సిన్. ఇఫ్ యు ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్, గెట్ ఇట్ వ్యాక్సినేటెడ్. ఓకే, ఎస్పెషల్లీ మీరు ఇంకా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో రాలేదు, 11-12 years ఉన్నాయి, అప్పటి నుంచి యూ కెన్ 20 years వరకు యూ కెన్ గో గెట్ వ్యాక్సినేటెడ్. ఓకే. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం రెగ్యులర్గా ఫస్ట్ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ సిమ్టమ్స్ని బట్టి, మీ దాన్ని బట్టి, అంటే ఎంత రిస్క్ ఉంది క్యాల్కులేట్ చేసి ఎంత ఫ్రీక్వెంట్గా చెకప్ మళ్ళీ అవసరమో మీ డాక్టర్ చెప్తారు. ఓకే, జస్ట్ ఫాలో దట్. 3 vaccines వేసుకోవాలి కదా మ్యామ్, హెచ్విపి. ఓకే. సో ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అనేది చెయ్యట్లేదు ఉమెన్. అంటే ఇంటి పనితోటే సరిపోతుంది మాకు, పిల్లల్ని చూసుకోవాలి, ఆ స్ట్రెస్ అండ్ వర్క్ స్ట్రెస్ అని చెప్పి అసలు మీరు అన్నట్లుగానే వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వట్లేదు అండ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఎక్సర్సైజ్ అనేది ఉమెన్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఎస్, దిస్ పాయింట్ కమ్స్ టు మీ. అంటే మా మదర్ కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ ఇట్లనే, అమ్మ వాకింగ్ చేయి అమ్మ, కొంచెం టైమ్, సో గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్, కొంచెం చెయ్యి అంటే, ఇంట్లో పని మొత్తం నేనే చేస్తున్నాను అయిపోతుంది. దెన్ నేను మదర్ అయ్యి, నేను హోమ్ మేకర్ అయిన తర్వాత దెన్ ఐ రియలైజ్ నో ఇట్స్ నాట్ కరెక్ట్. సి, ఇంట్లో పనికి మనం చేస్తాం, డెఫినెట్లీ గుడ్. చేయని వాళ్ళకంటే చేసేవాళ్ళు చాలా బెటర్. ఓకే, బికాస్ సమ్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, బట్ ఆ యాక్టివిటీ అనేది కంప్లీట్ డైలీ సరిపోవాల్సిన యాక్టివిటీ కాదు. సమ్ ఫార్మ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. మనం ఇంట్లో పని కంప్లీట్లీ ఒక 1 hour ఎట్ స్ట్రెచ్, కంప్లీట్ స్వెట్ వచ్చేలాగా అన్ని బాడీ మజిల్స్ గ్రూప్స్ మూవ్ అయ్యేటట్టు చేయము, ఎట్ ఆర్ లీజర్ చేసుకుంటాం. సో వీల్ ఎక్కడ గ్యాప్ దొరికితే ఆ టైంలో చేసుకోవడం అట్లా చేసుకుంటాము. సో కంప్లీట్లీ కార్డియో కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ కాదు. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 30-35 mid-30s వచ్చిన తర్వాత మజిల్ మాస్ అనేది స్లోగా లూజ్ అవుతూ ఉంటుంది. సో
సో అప్పుడు జనరల్లీ ఓన్లీ వాకింగ్ సరిపోదు కూడా. సో వాకింగ్ ఈజ్ కార్డియో. ఇది వినే ఉంటారు ఇప్పుడు, కార్డియో అంటారు, స్ట్రెంత్ ట్రైనింగ్ అంటారు, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్, ఇవన్నీ మజిల్ గెయిన్. ఎస్, ఇవన్నీ అవి ఒకటి, కార్డియో ఒకటి. సో కార్డియో ఈజ్ లైక్ మోర్ అప్పటికప్పుడు క్యాలరీస్ బర్న్ చేయడం, హార్ట్ రేట్ పెరగాలి, క్యాలరీస్ బర్న్ అయిపోతాయి, దానివల్ల మీకు మజిల్ ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు. స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉంది, ఈ మజిల్స్ అనేవి ఇట్లాంటి యాక్షన్ కోసం చేసిండ్రు. ఈ మజిల్స్ అనేవి ఇప్పుడు నేను ఓవర్ ద హెడ్ చేయడం కోసం మళ్ళీ అందులో గ్రూప్స్ ఉంటాయి. సో అట్లాంటి యాక్టివిటీస్కి అవి మనం రెగ్యులర్గా చేయట్లేదు కాబట్టి డంబెల్స్ తీసుకోను ఆర్ సంథింగ్, ఈ మజిల్స్ని యాక్షన్లో పెడుతున్నాం. సో దట్ అన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ని అట్లా యాక్షన్లో పెట్టడమే స్ట్రెంత్ ట్రైనింగ్. సో ఒకరోజు అప్పర్ బాడీ, ఒకరోజు లెగ్స్ అంటారు, ఒకరోజు బెల్లీ అంటారు, నథింగ్ బట్ ఓవరాల్గా బాడీని వీఆర్ టోనింగ్ అన్నట్టు అంతే. అది ఇంపార్టెంట్. ఎంత మీరు కార్డియో చేసినా కూడా వన్స్ యూ హిట్ దట్ 30-35 ఇట్స్ నెవర్ టూ లేట్. ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. 12-year గర్ల్కి అవసరమే, 20-year గర్ల్కి అవసరమే, 25-year గర్ల్కి అవసరమే, 40 yearsకి అవసరమే, 50-65 yearsకి అవసరమే. బట్ వాళ్ళ కెపాసిటీని బట్టి స్లోగా ట్రైనర్ గైడెన్స్లో చేసుకుంటే బెటర్. బట్ స్ట్రెంత్ ట్రైనింగ్ మజిల్ గ్రూప్స్ని యాక్టివ్గా ఉంచడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ మన బాడీకి ఒకటి ఏంటంటే ఏది యూజ్ చేయకపోతే దాన్ని వదిలేసుకుంటే, ఇట్స్ లైక్ మిషన్ అనుకోవచ్చు, ఇది వద్దు అనుకుంటే ఇచ్చిపెట్టేస్తుంది. సో వెన్ యూఆర్ నాట్ యూజింగ్ యువర్ మజిల్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా ర్యాపిడ్గా అవుతుంది. సో వీ డోంట్ వాంట్ దట్. కొంచెం యాక్టివ్గా ఉండాలి అంటాం. ఇంటి పనులు చేసుకోవడం ఈజ్ వెల్ అండ్ గుడ్, బట్ అదొకటే యాక్టివిటీ కాదు. ఓకే, దట్స్ పార్ట్. వార్మప్ లాగా తీసుకోండి. దాని తర్వాత యూ నీడ్ టు గో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ మ్యామ్. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.